ज़िले संगारेड्डी में अजीम मुजाहिद किसान डी कुमरैया की जयंती के मौके पर रियासती वजीर दामोदर राज नरसिम्हा, ज़िला कलेक्टर पी प्रवान्या, बीआरएस एमएलए चिंता प्रभाकर के अलावा दीगर मौजूद रहे। इस मौके पर कुमरैया जी की किसानों के लिए जिद्दोजहद को याद किया गया। आइए देखते हैं मज़ीद तफसीलात। ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభాకర్ అన్న దగ్గరుండి ఈ జాగ్రత్త చేసి మాకు దొడ్డికుండా విగ్రహం పెట్టుకోవడానికి చాలా సహకారం చేసిందని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలిసి వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే తీసుకోవాలి, అలాగే చైర్మన్ వనిత గారు తీసుకోవాలి, పూర్ణ సంతోష్ గారు మన సేటు మాటిస్తే చెప్పండి. సేటు ఇక రేపటి నుంచి ఫోన్లు మీకే మోగుతాయి. మరి అందరి మాట మన జిల్లా కుటుంబ సంఘం నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇది చాలా మంచి సంప్రదాయం. ఆయన ఆ మహానుభావుని జన్మదినానికి మనం అందరం శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా నడవాలని, బీసీలంతా ఏకమై మరి జరుగుతున్న 42% రిజర్వేషన్ కు అందరూ ఏకమై కదలాలని ప్రతి బీసీ కూడా మరి అందరికీ శుభాకాంక్షలు. దొడ్డి కుమరయ్య జయంతి సందర్భంగా ఇప్పుడే గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా గార్లాండింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సంతోష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గార్డెన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే విధంగా పోయినసారి మేము దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టినప్పుడు ఆ గవర్నమెంట్ అయినా సరే, ఆ గవర్నమెంట్ లో జగ్గారెడ్డి గారు మాకు బాగా సహకరించి విగ్రహదాత మన జగ్గారెడ్డి సార్ గారు సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, అది అంజన్న గారు సహకరించారు. అదే ఈ స్థలాని కోసము మాకు పార్టీలు అతీతంగా మా కుటుంబాలకు అందరూ గౌరవిస్తారు. మాకు ఏ పార్టీలైనా మాకు సమానమే. మా కుటుంబ కులాన్ని సహకరించే వాళ్ళను మేము దండలు వేసి వాళ్ళని మెచ్చుకుంటామని చెప్పేసి మేము అన్ని పార్టీలకు మేము దూరంగా ఉండి పనిచేస్తాము. మా సంఘం ఎదుగుదల కోసము మాకు సహకరించాలని, మా సహకరించే వాళ్లకు గుండెల్లో పెట్టుకొని మేము చూసుకుంటామని ఇక్కడ మేము పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాగే ప్రతి సంవత్సరం మనం మహనీయుల యొక్క ఉత్సవాలను జరుపుకోవాలి. ఇక్కడ మా పెద్దలు అడిగినట్టు కూడా పార్క్ గురించి కూడా మేము అందరం డిస్కస్ చేసి దీన్ని ముందుకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా పెద్దల ముందు మేము అందరము చెప్తున్నాము. మా గారికి కూడా మేము చెప్తున్నాం, కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి. ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వేడుకలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. అదేవిధంగా ఈ సభాధ్యక్షులు ఈ యొక్క వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి బీసీలమంతా ఏకమై ముందుకు పోయినాడు, మన రిజర్వేషన్లు సాధించుకున్నాడు. పార్టీ జెండాలే మన దానికి వస్తాయి, వైపు పోవాల్సిన అవసరం లేదు. ఏకమై ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు కుమరయ్య గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న వచ్చిన సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పోరాడారు. మరి ఆయన త్యాగం వల్లనే ఈరోజు రైతులకు ఈ హక్కులు రావడానికి మార్గం ఏర్పడింది. మరి మన అందరం కూడా ఆయన జీవితాన్ని నేర్చుకోవాల్సింది, అన్యాయాన్ని ఎదిరించాలి, ధైర్యంగా నిలబడాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి. మరి మన అందరం కూడా ఆయన ఆశయాలను మన జీవితంలో పాటిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేయాలి. మరి మనందరం కూడా కుమరయ్య గారి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
లేత వయసు 19 సంవత్సరాలకే ప్రాణాలు అర్పించినటువంటి అతి భయానకమైనటువంటి పరిస్థితిలో దొరల యొక్క అంత ఇంత కాదు. వెట్టి చాకిరి ఎంత ఘోరం అంటే, వెట్టి చాకిరి అంటే ఏ మాత్రము జీతం ఇవ్వకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని విముక్తి కలగనటువంటి దాని మీద భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీరుడు మన దొడ్డి కొమరయ్య. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. 19 సంవత్సరాలకే ఆనాడు ప్రాణాలు తీసినటువంటి ఈ గడిల పాలనకు వ్యతిరేక మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అటువంటి త్యాగమూర్తికి అన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. ఆ గడ్డను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సంగారెడ్డి లోపల దొడ్డి కొమరయ్య అనేటువంటి స్టాచ్యూను అద్భుతంగా అలంకరించారు. దాంతో పాటు మంత్రి గారు దామోదర్ రాజు గొంగళి కొట్టని ఎంత గుమ్మగొల్లల దగ్గర ఉన్నటువంటి గొప్ప చరిత్ర కూడా చాలా మందికి చూసే గుర్రం. శైలేష్ రెడ్డి అని ఉంటాడు. మీకు ఇది దేఖ్భాల్ అంతా ఆయననే చూస్తాడు. మీకు ఏదైనా ఉంటే మా కౌన్సిలర్స్ ఇక్కడ గుల్లగూడెం మరియు ఈ 10వ వార్డుకు సంబంధించిన ఏరియా కాబట్టి మీ నాయకులు, గొల్ల కుర్మ సంఘం నాయకులు ఈ విగ్రహానికి సంబంధించి ఏమేమి చేయాలో వారితో చర్చిస్తే మేము మా నాయకుడు జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి డెవలప్ అవ్వని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కౌన్సిలర్ శైలేందర్ తరఫున పార్క్ బాధ్యత నేను తీసుకున్నాను. పార్క్ బాధ్యత మీరు తీసుకున్నాను 100%. నెక్స్ట్ పేరు బాధ్యత మీరు తీసుకోవాలి. పేరు మీరు తీసుకోవాలి, పార్క్ బాధ్యత నేను తీసుకోవాలి. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వండి. దాని తర్వాత ఎట్లా తీసుకెళ్ళాలని నేను చెప్తాను. మా శ్రీశైలం యాదవ్ వీళ్ళందరూ అందరూ యాదవులే, వీళ్ళందరూ వచ్చి మా శ్రీశైలం యాదవ్ కులంలో ముగ్గురు గెలిచారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. దీని పార్క్ బాధ్యత 100%గా నేను తీసుకుంటున్నాను. ముగ్గురు అందరూ తరఫున ఇది నా సొంత బాధ్యత తీసుకుంటాను. బరాబర్ మన జగ్గారెడ్డి గారిని ఎట్లొప్పియాలో ఒప్పించి ఇది పార్క్ బాధ్యత నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య జయంతి 99 ఇక్కడికి విచ్చేసిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యుడు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ సంతు వనిత గారికి, అదేవిధంగా కృష్ణాపురం మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా టౌన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన అందరి కౌన్సిలర్లకు మరియు నా కుర్మ సంఘం నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పరిచినప్పుడు ఇక్కడ స్థానికులు చాలా సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ వార్డులో ఉన్న వాళ్ళు, అదేవిధంగా మల్లేష్ గారు, అదేవిధంగా అయినటువంటి దొడ్డి కొమరయ్య గారి ఈ పార్కును డెవలప్ చేస్తామని వారు మన జంక్షన్ కోసం ప్రతిపాదన వారి సేవలు మనం వినియోగించుకోవాలి. మనం అందరం కూడా బీసీల ఐక్యతను, అలాగే సామాజిక న్యాయాన్ని మనం అందరం కూడా పెంపొందించుటకు వారి చివరి వరకు వారి టైం కేటాయించినందుకు పూర్ణ సంతోష్ గారికి, వనిత గారికి, శైలేష్ రెడ్డి గారికి, స్థానిక శైలేష్ రెడ్డి గారికి కూడా ఒక స్టాల్ కప్పం. శైలేష్ రెడ్డి గారు స్థానిక కౌన్సిలర్, యువకుడు గారికి, కృష్ణాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ కులం అని కాకుండా అన్ని పార్టీలు మనకు మద్దతు ఇచ్చినాయి. ప్రభాకర్ అన్న కృషి, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారి కృషి, జగ్గారెడ్డి గారి కృషి, అలాగే లోకల్ మల్లేష్ గారు, అప్పుడున్న విజన్న, అలాగే వాళ్ళందరి కృషి ఉన్నది. దొడ్డి కొమరయ్య ఏ పార్టీ వ్యక్తి కాదు, మనందరి వ్యక్తి, మన బీసీల వ్యక్తి. తొలి పోరాట ఎదుడు మేము చేసిన, మేము ఎవరి క్రెడిట్ రాదు, అందరం కలిసి చేసినాం. ఎవరు ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తగ్గదు, అందరం కలిసి చేసుకున్నాం. మహనీయులకు పార్టీల జెండాలు, కులాలు, మతాలు అంటగట్టొద్దు అనేది ఒక విజ్ఞప్తి.
అందరికీ ఎవరెవరైతే కృషి చేసిరో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే చాలా కుల సంఘాలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పటి ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరుతున్నాం. దాదాపు 1 ఎకరా 26 గుంటలు మనకు ఇచ్చారు. పూలే భవన్కి ఇచ్చారు, గౌడ సంఘంకి ఇచ్చారు, లింగాయత్ భవన్కి ఇచ్చారు, ఇంకా చాలా కుల సంఘాలకు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం మననం చేసుకోవాలి. వారి యొక్క ఏమైతే ఆశయాలను మనం పాటించాలి. ఇప్పుడు ఎండలో కూడా మరి ప్రభాకర్ అన్న నిలబడారు, వారికి ధన్యవాదాలు. వారి సందేశం విందాం. వారి తర్వాత ఇంకిద్దరు ముగ్గురు వక్తలు ఉంటారు. మా ప్రెస్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అన్నగారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై భారత్. వర్ధన సందర్భంగా ఇక్కడ వచ్చిన నక్క చెల్లెళ్ళకి తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గొడ్డుకుర్రాయకు జిల్లాకు కల్పిస్తున్నాం. మనం అందరం కూడా కలిసినట్టు ఉండేసేసి మరి ఇట్లాంటి భక్తులు కానీ మరి ఘనంగా చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనము గొడ్డుకుర్రాయ విగ్రహము మరి సంగారెడ్డిలో ఎక్కువ ముందు పెట్టినందుకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మరి ఆయన తొల అమరవీరుడు అయింది కాబట్టి మన హక్కులు మన జాతి మన హక్కులు మనకు కావాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. మరి ఆ రోజుల్లో రజకర్లకు వ్యతిరేకంగా మన భూములు మన పంట మనమే పండించుకొని మనమే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కూడా పోరాటం చేసి మరి తొలి అమరవీరుడు అయిన దొడ్డి కొమరయ్య గారికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసి ఉండేసేసి ఇట్లాగే వర్ధంతి కానీ జయంతి కానీ మనం జరుపుకున్నట్టయితే ఆయన ఆత్మకు శాంతించి ఆయన అడుగుజాడలా నడుచుకుంటా మనం అందరం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మరి అద్భుతమైనటువంటి సూచన చేసిన తోపాజీ అనంతకృష్ణ అన్న గారికి జిల్లా కుర్మ సంఘం తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తప్పకుండా మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు కూడా చిరస్థాయి ఉంటుంది, మా చైర్మన్ అమ్మ పేరు కూడా చిరస్థాయి ఉంటుంది. ఒక జిల్లాలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం మీరు సజెషన్ చేశారు. మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. అలాగే ఈ యొక్క ప్రైమిసెస్ అంతా కొంచెం చక్కని పార్కు సుందరీకరణ కోసం మా జిల్లా నాయకులు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ గారికి మరి అందరికి జరిగింది. కౌన్సిలర్లకు మంచి కౌన్సిలర్ గారు ఉన్నారు. ఇక్కడ బ్యూటిఫికేషన్ చేసి వచ్చే సంవత్సరము దొడ్డి కొమరయ్య గారి 100వ జయంతి, ఈ 100వ జయంతి అనేది సంగారెడ్డిలో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా మీ అందరి చేతుల మీద జరుపుకోవాలనేది మా ఆకాంక్ష. దానికి అనుగుణంగా మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా కుర్మగారు మన గౌరవ గురించి తెలియని బీసీసీ నాయకులు ఎవరు ఉండరు. కాకపోతే ఇక్కడికి మాకు ఈ జాగ కొరకు ఇంతవరకే మన పుష్ప నాగేశన్న గారు చెప్పింది. మన ప్రభాకర్ అన్న, నాడ మల్లేశ్ అన్న వీళ్ళందరూ ఎంతో కష్టపడి మనకి జాగిపించారు. దానికి వారికి మా కుర్మ సంఘం జిల్లా కార్యవర్గం కుర్మ కులస్తులందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా నాగేశ్ అక్క ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పింది ఇక్కడ గార్డెనింగ్ కూడా కావాలి, కొద్దిగా ఎంక్రోచ్మెంట్ అవుతున్నది అని అది కూడా ఒకసారి పరిష్కరించి మీరు మాకు ఇవ్వాలని మేము మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నాము. మేము కూడా జైపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లన్న. అయితే ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేసుకున్నాం కానీ ఇక్కడ చాలా మరొకసారి ప్రత్యేకించి ఇక్కడ పెద్దలందరికీ కుల బాంధవులకు బీసీ సంఘ నాయకులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహనీయుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన గొల్లకుర్మ సోదరులకు, బీసీ నాయకులకు, ఇప్పుడే ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర్ రాయ నరసింహ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గొల్లకుర్మ సంఘం నాయకులు పొద్దున ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి లాన్ లాగా చేసి పార్క్ లాగా చేయాలని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంగారెడ్డి మున్సిపాలిటీ పూర్తి అండదండలు ఉంటాయని మేము దాన్ని ఈ రోడ్డును పరిశీలించి మరి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు దీన్ని బ్యూటిఫికేషన్ చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో చాలామంది నాయకులు ఈ విగ్రహ ఏర్పాటుకు ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది.
మరి ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క దానికో సంబంధం లేకుండా మనం అందరం కూడా ఈ మహాత్ములను స్మరించుకోవాలని తెలియజేస్తూ మరి ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు కానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గొల్ల కుర్మ యాదవ సోదరి మనందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరఫున మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి జిల్లాలో ఒక మంచి విగ్రహం పెట్టి జ్ఞాపకంగా దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టిండు. ఇక్కడి నుంచి పోయే హైవే రోడ్లో ఒక చిహ్నంగా పెట్టి కాబట్టి మరి న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ పోతులపల్లి చౌరస్తా అంటారు కాబట్టి మీ నాయకులకు ఒక నా యొక్క సూచన, దీనిని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మా నాయకుడు జగ్గారెడ్డి గారితో మా దామోదర్ రాయలసీమ జిల్లా మంత్రి గారితో మాట్లాడి ఈ జంక్షన్ ఆయన పేరు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. జంక్షన్ అని పిలిస్తే రేపు పొద్దుగా వచ్చే ఎలక్షన్లలో కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కాబట్టి పోతిరెపల్లి చౌరస్తా క్రాస్ రోడ్ అంటారు కాబట్టి అది. హలో గౌరవనీయులు గౌరవ మంత్రి వారి సందర్భంగా జిల్లా కొమ్మ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీ సంక్షేమ సంఘం నాయకులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు అన్నిటి కూడా పేరు జోహార్ తోటి కొమరయ్యకు, జోహార్ జోహార్ తెలంగాణ సాయుధ పోరాట యోధులు తోటి కొమరయ్యకు, తోటి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, తోటి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, జోహార్ తోటి కొమరయ్యకు, జోహార్ జోహార్ సాధిద్దాం పట్టుకున్న రక్షాధికారాన్ని సాయుధ పోరాటం తోటి అమరుడు తోటి కొమరయ్యకి జోహార్ 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 తోటి కొమరయ్యకు, జోహార్ జోహార్. తెలంగాణ జిల్లా అధికారులు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ గారు, వీరందరూ మనందరి తరఫు మంత్రి గారు సమర్పిస్తే మనం అందరం కూడా సమర్పించినట్టు జిల్లా తరఫు నుంచి మీరందరూ కూడా తొందరగా కిందికి రండి. వారి యొక్క సందేశం కూడా మనం విందాము. దొడ్డి కొమరయ్య గారు ఈ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా రంగారెడ్డి జిల్లాకే కాదు తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ త్యాగం దొడ్డి కొమరయ్య వర్ధిల్లాలి, దొడ్డి కొమరయ్య ఆలోచన విధానం. మేమెంతో మేము సగం, మేము సగం, వాళ్ళు ఆకులు మీకులు అని కాకుండా అన్ని దొడ్డి కొమరయ్య గారి జన్మది పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం ఇది చాలా చేసినటువంటి సంగారెడ్డిలో కొమరంభీం జయంతి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతోంది. దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి వారు మనందరికీ ఆశాజ్యోతి, మనందరం స్ఫూర్తిగా తీసుకునేటటువంటి మహనీయుడు. తొలి సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి మహనీయుడు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన పోరాటం చేసి మనకి అందరికీ స్ఫూర్తిగా మిగిలినటువంటి మహనీయుడు. అతి చిన్న వయసులో 19 సంవత్సరాలకే వారు చనిపోవటం జరిగింది. వారు మనకి మార్గదర్శకం. మరి వారు ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరోదాఢ్యుడు. వారిని మనం అందరం కూడా స్మరించుకుందాం. మనం ఈ అడుగుజాడల్లో మనం అందరం నడుగుతాం. మరి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి
మా బీరయ్య యాదవ్ గారు, మరి అలాగే జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు మల్లేశం గారు, మా డాక్టర్ శ్రీహరి గారు, పుష్ప నాగేష్ గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ గారు, సుమలత చైర్పర్సన్ గారు, మీనాక్షి సాయి కుమార్ గారు, మరి నాతో పాటు ఇక్కడ భాగం పంచుకున్నటువంటి మల్లన్న గారు, మల్లేశం గారు, బాలు గారు, మరి ఈ టౌన్ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర గారు, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి గారు, మరి అదే రకంగా సిడిసి మాజీ చైర్మన్ మా కాసర బుచ్చిరెడ్డి గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి విష్ణు గారు, అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకంగా దొడ్డి కొమరయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.